ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇది ఒక వ్యక్తి రూపంలో ఉండవచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో ఉండవచ్చు, అలాగే లేక ఒక ప్రమాద హెచ్చరిక రూపంలో కూడా ఉండవచ్చు. అందుకే ఈ అక్షరాన్ని మీరు అస్సలు లైట్ తీసుకోకండి. ఏప్రిల్ 17, 18 తేదీల్లో మీపై గ్రహాల ప్రభావం ఒక్కసారిగా మారడం ప్రారంభం కాబోతుంది. మీలో ఒక కొత్త ఆలోచన, కొత్త ఉత్సాహం మొదలు కాబోతుంది. కానీ అదే సమయంలో ఒక గందరగోళం కూడా ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎవరికైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం వంటి విషయాల్లో కాస్త ఆలోచించాలి. ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారి వీరి జీవితంలో కొత్త దశను తీసుకురాబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు రాబోతున్నాయో పూర్తి విషయాలు అయితే మీకు తెలుస్తాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా మాత్రమే చూడటానికి ప్రయత్నం చేయండి. చుట్టూ ఎవరు లేకుండా ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చి గురువు. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన పరిమాణం జరుగుతుంది. ఇది మీకు షాకింగ్ ఇవ్వవచ్చు, కానీ అదే సమయంలో అది మీకు ఒక కొత్త మార్గం కూడా చూపిస్తుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంటుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇది మీకు మంచిదే. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న నిజమైన వాళ్ళు ఎవరు తెలుసుకుంటారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో చాలా ముఖ్యంగా అదృష్టం మీకు దగ్గరగా ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి తొందరపడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకండి. ఏప్రిల్ 17, 18 తేదీల్లో అయితే మీలో ఒక కొత్త శాంతి భావం వస్తుంది. గతంలో జరిగిన విషయాలపై మీరు కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఏ పని చేయాలి అన్నది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాబోతున్నారు. ఈ రోజున ఈ అక్షరం మీకు ఒక సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు, లేదా
ఇప్పటికే ఉన్న వ్యక్తి మీకు దగ్గరగా అవ్వచ్చు, కానీ జాగ్రత్త. ఈ వ్యక్తి మీకు మంచి చేయొచ్చు లేదా ఒక పెద్ద సమస్యకు కారణం కావచ్చు. ఇది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గ్రహాల ప్రభావం చూస్తే గురు గ్రహం మీకు సపోర్ట్ ఇస్తుంది, కానీ శని ప్రభావం కొంచెం పరీక్షించబోతుంది. 2 గ్రహాలు 2 ఫలితాలను ఇస్తాయి. మీరు ఎంత కష్టపడతారో ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది, కానీ షార్ట్ కట్ తీసుకుంటే నష్టం తప్పదు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మీ మనసులో జరిగే మార్పులు మీరు బయట ప్రపంచానికి పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. చాలామంది ఈ సమయంలో ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేమిటంటే వారు తమ ఇంట్యూషన్ని వినకుండా బయట వాళ్ళ మాటలు నమ్మడం. మీరు అలా చేయకండి, ఎందుకంటే ఈ టైంలో మీరు మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈసారి మీ అంతరాత్మ మాట వినండి, మీ మనసు చెప్పే మాట వినండి. ఈ సమయంలో మీకు గతం మళ్ళీ గుర్తుకు వస్తుంది. అది ఒక వ్యక్తి అయి ఉండవచ్చు, ఒక పని అయి ఉండవచ్చు, లేదా ఒక నిర్ణయం అయి ఉండవచ్చు. అదే మీకు విశ్వం ఇచ్చే సిగ్నల్. దీన్ని మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తర్వాత మీరు పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రేమ సంబంధాల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఇప్పటి వరకే ఉన్న వ్యక్తితో చిన్న చిన్న గొడవలు రావచ్చు. అవి పెద్దగా కనిపించకపోయినా వాటి వెనకాల ఒక లోతైన అర్థం ఉంటుంది. మీరు కోపంతో మాట్లాడితే ఆ సంబంధం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఓపికగా ఉంటే అదే సమస్య మీకు బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. ప్రేమలో ఉన్నవారు జాగ్రత్త. ఇక్కడ ఎస్ అనే అక్షరం ప్రభావం కూడా కనిపిస్తుంది. ఈ అక్షరం గల వ్యక్తితో మీతో మాట్లాడే విధానం, మీపై చూపే ప్రవర్తన ఈ 2 రోజుల్లో చాలా మారిపోతుంది. మీరు ఆ మార్పును గమనించాలి, ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు సంబంధాన్ని నిర్ణయిస్తుంది. ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా చూస్తే ఈ సమయం మీకు ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం వచ్చే సమయం దగ్గరలోనే ఉంది, కానీ అదే సమయంలో ఒక కొత్త పరీక్ష ఉంటుంది. మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఆ ఫలితం ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ పని మీద పూర్తి ఫోకస్ పెట్టండి. మీరు ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ 2 రోజుల్లో మీకు ఒక కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు. అది మీ కెరియర్ని మార్చి అవకాశం ఉంటుంది. కానీ మీరు అవకాశం నిజమా కాదా అన్నది తెలుసుకోవటానికి కాస్త సమయం అయితే తీసుకోండి. డబ్బు విషయానికి ఈ సమయంలో వస్తే మీకు ఈ సమయంలో ఒకవైపు కొంత లాభం పొందే అవకాశం ఉంది, కానీ మరోవైపు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా మీరు ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు డబ్బు నష్టానికి కారణం కావచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రోజున మీకు ఆరోగ్యంలో మానసిక అలసట ఉంటుంది. మీరు శారీరకంగా బలంగా బాగానే ఉన్నా మీకు ఏ పని చేయాలనిపించకపోవచ్చు. ఇది నరదృష్టి, నరఘోష వల్ల. కాబట్టి ఆదివారం రోజున మీరు పెద్దవారితో ఖచ్చితంగా దృష్టి తీయించుకోండి. ముఖ్యంగా మనం ఎదుగుతుంటే ఓర్వలేని వారు, మన ఎదుగుదలను ఆపివేయాలన్న వారు మన చుట్టూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎవరినైనా నమ్మి ఒక రహస్యాన్ని చెప్పకండి, ఎందుకంటే అది మీకు తర్వాత సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ముందు మీరు మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా అయితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో అయితే మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ప్రేమికులకు ఈ సమయంలో కొన్ని ఒత్తిడులు రావచ్చు. అడ్డంకులు వచ్చిన వాటిని మీరు అధిగమించే శక్తిని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ 2 రోజుల్లో లభించబోతుంది. ఈ సమయంలో స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏంటంటే ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో మీ జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులను మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీరు ఏంటంటే అన్ని విషయాలు మీరు అందరితో షేర్ చేసుకోకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, అలాగే మీ యొక్క డబ్బు విషయాలు, ఏ విషయం అయినా సరే మీరు అందరితో షేర్ చేసుకోకండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ సమయంలో అయితే మీరు
శని భగవానుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ముఖ్యంగా మీరు ప్రతి శనివారం రోజున అయితే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే 9 ప్రదక్షిణలు చేయండి. నిత్యం మీరు ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీకు శత్రువుల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.